హాయ్ హలో వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్. నేను ఈరోజు మార్నింగ్ లేచి కలశ స్థాపన చేస్తున్నాను అనమాట. అది మనకు మార్నింగ్ ఏంటంటే మంచి గడియలు ఉంటాయి కదా, అయితే స్టార్ట్ చే తర్వాత పెట్టుకున్నా సరే అనేసి కలశం పెట్టేసేస్తున్నాను అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకు వినాయక చవితి. ఈ గణపయ్యను లాస్ట్ ఇయర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నా. ఈ ఇయర్ నేను ఎట్లా చేస్తా అనేది, మా ఇంట్లో ఎట్లా చేస్తా అనేది అసలు మన వీడియోలో అసలు ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే గణపతి లాస్ట్ ఇయర్ గణపతి పండగ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నా కాబట్టి ఈ ఇయర్ మా ఇంట్లో చేస్తున్నా. చూడండి, ఈరోజు వచ్చి బ్లాగ్ ఇదే. కలుషం పెట్టేసేసిన, ఇంకా మనం ఒక్కొక్కటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేద్దాము. నేను అసలు పొద్దున్న నుంచి కూడా బ్లాగ్ చేద్దాం అనుకున్నా, టైం సెట్ కాలేదు. ఇప్పటి నుండి ఏం చేస్తున్నానో బ్లాగ్ చేస్తా, ఓకేనా? డన్. గణపతి పప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అటు పోవాలేమో. ఈసారి మా గణపయ్య చూడండి ఎంత బాగా కూర్చున్నాడో. అబ్బా, తిష్ట వేసుకొని సోఫా మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మహారాజు లాగా ఎంత అందంగా కూర్చుండో బొజ్జ గణపయ్య. తర్వాత మనం గణపతిని పెట్టేసేసిన తర్వాత బొట్టు పెట్టేసేసి బొట్లన్నీ పెట్టేసేసి ఇంకా నేను ప్రాసెస్ అంతా ఇక మెల్లగా చేస్తున్నాను అనమాట. కలశం అనేది మనము కరెక్ట్ టైంలో పెట్టేసేస్తే సరిపోతుంది. ఇంకా కలశం మెయిన్ కదా, కలశం పెట్టేసేసిన తర్వాత మిగతాదంతా రెడీ చేసేసుకుంటే ఏమీ కాదు. ఎందుకంటే మనకు గడియలు ముహూర్తాలు అవన్నీ ముఖ్యం అన్నమాట. మనకు ఫస్ట్ అది పెట్టేసేస్తే అట్లా పూజ అనేది స్టార్ట్. మనకు ఒకవేళ టైంలో అటు ఇటు అయినా కానీ ఏం కాదనమాట. మనకు స్థాపించేది మెయిన్, పెట్టేది ముఖ్యము. అందుకనేసేసి ఇంకా అన్నీ మెల్లగా చేసుకుంటున్నా. ఇవి మారేడుకాయలు మన చెట్టువే. ఇప్పుడు మనకు గణపతికి పెట్టడానికి చూడండి పెడదాము. మనము 5 కాయలు ఉన్నాయి, మిగతాది ఆకు ఉంది. మారేడు కాయలన్నీ పైనకెళ్ళి పాపం ఆకంతా నేను అసలు ఎంత ఓపిక నేనైతే తెంపను. మా సురేఖ పాపం హెల్ప్ చేసింది. కొంచెం తెంపుకరా సురేఖ అంటే మా పన్నామే కొంచెం దింపుకొచ్చేసింది అనమాట. అది ఆకు మారేడు కాయలు కావాలంటే 5 కాయలు కూడా దింపుకొచ్చింది. ఇంకా అవి అన్ని ఆకులన్నీ ఇంకా మిగతా ఆకులన్నీ కొనుక్కొచ్చేసినాం మేమైతే. ఇంకా మారేడు ఆకులు అయితే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి కాయలు ఆకులు ఇంకా అవన్నీ ఇంట్లో పెట్టేసేసిన అనమాట. ఇంకా మనము పూజ అయిపోయిన తర్వాత మనం ఇది మెయిన్ వినాయక చవితి స్పెషల్ ఏంది, పాయసము తుమ్మికూర కదా, అవి 2 చేసిన. ఇంకా నేను గణపతికి ఇష్టం అనేసి పాలకోవ తెప్పించిన. ఇంకా పాలకోవ అది బాగుంటుంది స్వీట్ అనేసి ఇంకా అది కూడా తెప్పించినాను అనమాట. ఇంకా తర్వాత ఇక అదంతా అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇది నేను మా బాబు లడ్డు తీసుకుంటూ లాస్ట్ ఇయర్ అది ఆడ వినాయకుని దగ్గర పూజ ఉందన్నమాట. అందుకని నేను ఆల్రెడీ మా ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా ఈ తర్వాత ఇది ఆడికి పూజకు నైట్కి రెడీ చేసేస్తున్నా. ఇది మన పాశం. ఇది పులిహోర కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా పులిహోర చారు కూడా మసాలా పెట్టేసేసిన తర్వాత రైస్ వండేసేసి ఇంకా పులిహోర కలిపి పెట్టేసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ కలశం పెట్టి గౌరమ్మని పెట్టేసేసుకొని కలశం పెట్టినాం కదా ఫస్టే, ఇంక ఇవన్నీ రెడీ చేసేసుకొని రెడీగా అయితే అన్నీ పెట్టేసేసుకున్నాం. పూజకి ఇంకా మనకు టైం సెట్ కాదు కదా. ఆ రోజు పండగ అంటే పండగ హడావిడి చాలా టైం పడుతుంది. డే అంతా పని తెలుసా నాకైతే. అసలు ఒక్క నిమిషం కూడా నేను కూర్చోలేను, చాలా పని అయింది. అసలు నాకు పండగలు వచ్చినాయి అంటే మీరు నమ్ముతారో లేదో కానీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, అంత పని ఉంటుంది మా ఇంట్లో.
చాలా ఇబ్బంది అవుతుంది. గణపతి లడ్డు ఓడ్చుకోవడానికి చాలా టైం పట్టింది. చాలామంది అడిగిరు ఎట్లా పెట్టినావు నువ్వు లడ్డు అని. వద్దా నీకు లడ్డు అంటే మంచిగా పెట్టుకోండి ఇక చేతి పైన, తెలుసా గణపతి కావాలి అని అట్లా అనమాట. ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేసేసుకున్నాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ధారయితాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవాధిద్రవన్న అజన్ పుణ్యకామల సిద్ధిరస్తు. యస్తివో నామ రూపాభ్యాం యాదేవాబలం చంద్రబలం దేవా విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే ఏషాం బుద్ధిస్తో భగవాన్ మంగళాయతం పరిః లాభస్తేషాం తేస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం దేవస్య మోహదయస్తో జనార్దనః ఆపదామభర్తారం దాతారం సర్వసంపదామః అరుంధతీమస్యాధ్యానమః. చేతిలో ముందుగా నీటి వేసి మరలా చేయగలరు. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. అక్షతలు కొద్దిగా తీసుకుని నాన్న ఇలా వాసన చూసి ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు మమ అనుకోవాలి. ఇంద్ర సమాన మహదైశ్వర్య భావన సిద్ధి ద్వారా సర్వత్ర దిగ్విజయత ప్రాప్తి వ్రత మఖాక్ష్యం కర్మ కరిష్యాన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమవిచ్చబలప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం మహోదరాయ నమః, ఓం తత్పరే రాహిమం గాఢోరాదివ్యత్ జ్యోతిర్నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతే నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపాయామి నైవేద్యం. ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తిప్పు తిప్పు మంగళమణి మంగళమనరే మని పాడరే మన గణనాథులకు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే దునకు. శుభరతులు ముదితలివ్వరే ముత్యాలహారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటమని మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే. జయ మంగళమణి పాడరే మన గణనాథునకు. జయ మంగళమణి పాడరే మన గణనాథునకు. కరివదన సదనునికి కాంతి మంగళం కరివదన సదనునికి కాంతి మంగళం. గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే. మంగళమణి పాడరే మన గణనాథునకు. మంగళమణి పాడరే మన గణనాథునకు. గిరితనయునికి దివ్య మంగళం కరివద సురమౌదుని మన గణనాథునకు. సిద్ధి బుద్ధి ప్రదాయిని ప్రసిద్ధి మంగళం సదాశివుని కీర్తనకు సర్వమంగళం. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే. శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. జయ మంగళమణి పాడరే మన గణనాథునకు.
जय बोलो गणेश महाराज की। బొజ్జ గైపన గణపయ్యకి, లడ్డు గణపయ్య. ఇంకా ఇది మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెట్టుకున్న గణపతి అనమాట. వాళ్ళది లాస్ట్ ఇయర్ మేము లడ్డు తీసుకున్నాం కదా. ఈ గణపతిది చాలా చాలా స్పెషల్ గణపతి. చెప్తా నేను గణపతి గురించి. ఎంత బాగా నచ్చిండు నాకంటే చాలా చాలా నచ్చిండు గణపయ్య. ఇంకా నేను వెళ్ళే వరకు 8:30 అయినా పంతులు రాలేడు. ఆ రోజు ఫుల్ బిజీ కదా. మనకు వినాయక చవితి అంటే ఆ రోజు పండగ రోజు పంతులు దొరకడమే గగనం అనమాట. ఇంకా గణపతిని చూసిరా, ఆ కుందన్స్, ఆ లేస్లు, అసలు ఆ కుందన్స్ ఎంత ఉంగరాలు అయితే ఒక రేంజ్లో నచ్చినాయి నాకు. ఆ ఉంగరాలు అనేది సరిగ్గా చూపించలేరు కానీ ప్రతి చేతికి మధ్యలో వీళ్ళకి 2 ఉంగరాలు పెట్టిరు. బాగా అనిపించింది. అవి అది మెహందీ కూడా నెయిల్ పాలిష్తో పెట్టిరంట. అసలు మొత్తము చాలా బాగా అలంకరించారు. అసలు కొన్ని రాలేవంట, ఆ కుందన్స్తోని బాగా చేసిరు చూడండి. ఆ దండ కూడా బాగా నచ్చింది నాకు. దండ కూడా బాగా చేపించారు. ఇంకా పూజ అనేది ఫస్ట్ డే కూర్చుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా మనకు. ఇంకా అదృష్టం మాకు దక్కింది అనుకోండి. ఇంకా లాస్ట్ ఇయర్ లడ్డు ఎవరైనా అంతే కదా, లడ్డు తీసుకుంటే పూజ వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఇంకా లాస్ట్ ఇయర్ లడ్డు తీసుకున్నందుకు పూజని ఏమేమి చేయించుకున్నాం అనమాట. ఫస్ట్ పూజ ఇంకా ఇంట్లో అయిపోయిన తర్వాత ఇంకా ఆడికి వెళ్ళినాం, ఆడ పూజ చేసుకున్నాం అనమాట. दिव्यवर्णाय नमः, तृतीयवर्णाय नमः, चतुर्थवर्णाय नमः, पंचमवर्णाय नमः, षष्ठमवर्णाय नमः, पंचमवर्णाय नमः, षष्ठमवर्णाय नमः, सप्तमवर्णाय नमः, अष्टमवर्णाय नमः, नववर्णाय नमः, दशवर्णाय नमः, एकादशवर्णाय नमः, द्वादशवर्णाय नमः. ओम श्रीमन्महागौरी गणपतिदेवाभ्यो नमः. ఈ కవర్లు తీసేసేయండి లడ్డు. గణపతికి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఏమైనా కోరికలు ఉన్నా కానీ, ఇల్లు కట్టాలన్నా కానీ, వ్యాపారంలో ముందుకు సాగాలన్నా కానీ, మనసులో ఏ సంకల్పం ఉన్నా కూడా అది నెరవేరాలన్నట్టు భక్తిపూర్వకంగా మనస్పూర్వకంగా ఒకసారి గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాత్వా గణపతి కుంభహవామహే కవిం కవీనాముపవశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనుష్ణవన్నోదపి సీద సాధనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. చెప్పండి. వక్రతుండ महाकाय, ओम अष्टभुजाय नमः, ओम ईश्वरे नमः, ओम सिंहवाहिने नमः. మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి పాడరే మన గణనాథునకు శుభమంగళమణి పాడరే మన గణనాథునకు ముత్యాల హారతులు ముదితమమ్మరే ముత్యాల హారతులు ముదితలిమ్మరే మూషిక వాహనునికి ముచ్చటతోను మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన గణనాథునకు కరివదన సదనునికి కాంతి మంగళం కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునికి దివ్య మంగళం గిరిసుత ప్రియ తనయునికి దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళం
ఓం మంగళం భగవాన్ విష్ణు మంగళం. తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరికి పసుపు బొట్టిస్తున్నాను అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.